సమాధానం చెప్పలేదు. ఇదేట్రా ఇటు నుంచి వచ్చేస్తే దగ్గరికి వెళ్తారు పసుపు ఇటుకి తిరిగి వెళ్తాడు ఎదురికి వెళ్తున్నాడు బోట్లో రే తమ్ముడు కలిసి రండి అందరూ కలిసి ముందుగా ఈరోజు మన గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ గారికి పుట్టినరోజు శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ మెగాస్టార్ పవర్ స్టార్ ఇప్పుడు గ్లోబల్ స్టార్ రాష్ట్ర సినీ పరిశ్రమని ఈరోజు దేశ విదేశాల్లో చెప్పుకునేదాకా గొప్ప నటుడిగా ఉద్భవించిన రామ్ చరణ్ గారికి ఈరోజు జన్మదిన శుభాకాంక్షలు తెలియజేసుకుంటున్నాం. సేవే పరమార్థంగా ప్రతి దాంట్లో మేము అన్నింటిలో భాగమై ఉంటామని చెప్పేసి వారి సతీమణి ఉపాసన గారు ఈరోజు ప్రతి కార్యక్రమంలో పాల్గొనడం, స్వచ్ఛందంగా ఆవిడ సంస్థల నుంచి చాలా సంస్థలకి ధారాళంగా విరాళాలు ఇస్తూ అందరినీ చేయూతనిపరుస్తూ ఉత్తేజపరుస్తూ చేస్తున్న కార్యక్రమాలు చాలా ఉన్నాయి. అలాగే
ఈరోజు ఈ పుట్టినరోజు కార్యక్రమం పురస్కరించుకొని రాజమండ్రి లంక గ్రామంలో నివసిస్తున్న జాలారు కుటుంబాలకి ఎక్స్ట్రీమ్ చంటి అండ్ ఫ్రెండ్ సర్కిల్ వారి ఆధ్వర్యంలో వాళ్ళకి ఈవేళ భోజన సదుపాయం కలిగించడం, అలాగే వాళ్ళ పిల్లలకి పుస్తకాలు మరియు పెన్సిల్ పంపిణీలు జరగడం జరిగింది. ఈ కార్యక్రమాన్ని ఇక్కడే చేయడం గల కారణం ఏంటంటే బాహ్య ప్రపంచానికి చాలా దూరంగా ఉండే కుటుంబాలు ఈ జాలారు కుటుంబాలు. పిల్లల్ని కూడా వాళ్ళ విధంగా మార్చుకోకూడదనే ఉద్దేశంతోనే వాళ్ళు స్కూలు పంపిస్తూ ఇక్కడి నుంచి పొద్దున్న సుమారు ఇక్కడి నుంచి ఒక 50 మంది పిల్లలు రాజమండ్రి రావడం, రోజు లంక గ్రామాలు దాటుకొని చదువుకొని వెళ్ళడం, వాళ్ళు మళ్ళీ సాయంత్రం తీసుకురావడం పరమావధిగా పెట్టుకున్నారు కుటుంబం నుంచి. అలాగే ఇంచుమించు ఒక 40 కుటుంబాలు ఇక్కడ 2 ఏరియాల నుంచి ఉంటున్నారు. వీళ్ళందరికీ ఈ ఉద్దేశంతో స్టార్ట్ చేస్తే మిగతా దాతలు కూడా ముందుకు వచ్చి వీళ్ళకి అన్ని విధాలుగా ఆదుకుంటారని చెప్పని ఆలోచనతో చండీ చేసిన దానికి కృతజ్ఞతలు తెలుపుతున్నాను. ఎందుకంటే ఈ విధంగా ప్రతి ఒక్కరూ కూడా సేవ ఏదో చేస్తున్నామన్న కాకుండా దానికంటూ ఒక అర్థాన్ని తీసుకెళ్ళి ఓ పరమార్థం కలిగించాలని అందరినీ మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. అక్కడ సినిమాని గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ గారు ముందుగా బర్త్డే విషెస్ చెప్తున్నాం. ఈ కార్యక్రమం పెట్టడం కారణం ఏంటంటే ఉపాసన మేడం గారు ఇటువంటి కార్యక్రమాలు చాలా చేస్తారు. ఆవిడని చూసి మేము అందరం ఫాలో అవుతున్నాం. మెయిన్ ఏంటంటే సార్ దగ్గర ఉన్న మేడం గారు చాలా పేదలకు రామ్ చరణ్ గారు మన రంగస్థలం సినిమాలో బాగా పోలవరం గ్రామంలో అంతా చేశారు. అప్పటి నుంచి మేము కూడా ఇలా కార్యక్రమాలు చేయాలని రాజమండ్రి లంకలో ఉంటున్నారు. ఆ లంక ప్రాంతంలో మేము కూడా ఇలా గుర్తించాలని ఈరోజు ఇలా చేయడం జరిగింది. అలాగే మా ఫ్రెండ్ సర్కిల్ అంతా సహకరించారు. రామ్ చరణ్ గారు పుట్టినరోజు సందర్భంగా ఈరోజు మేము లంక ప్రాంతంలో భోజనాలు ప్లస్ బుక్స్ పెన్సిళ్ళు పంచిపెట్టడం జరిగింది. ప్రతి సంవత్సరం కూడా ఏదో కార్యక్రమం చేస్తూ ఉంటాం. ఈ సంవత్సరం ఏంటంటే వీళ్ళందరినీ గుర్తించి ఈ లోపల రావడం జరిగింది. ఈ లోపల ఎవరికి ఏమి ఇవ్వరు, అందుకని ఈ లోపలికి వచ్చి ఇవ్వడం కూడా జరిగింది. ఆయనే స్కేలు జోష్ లేదు. మళ్ళీ గట్టిగా అలా ప్లేన్ గా కాదు మళ్ళీ